ముచ్చటకులేమో తెలియదుగా అడగనే నీ చెలి హై గైస్, వెల్కమ్ టు మోహిత్ వైడి ఛానల్. గైస్, ఈ వీడియోని అయితే కంప్లీట్గా అయితే చూడండి. ఈ రోజు చూడడానికి మంచి ఎడిటింగ్ గురించి చెప్తాను. అండ్ మెయిన్గా ఏంటంటే గైస్, చాలా మందికి నోటిఫికేషన్ అయితే అడగట్లేదు అన్నమాట. డిస్క్రిప్షన్ మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఇస్తాను గైస్. అందులో అయితే జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యారు అనుకోండి, లైక్ ఏమైనా అప్డేట్స్ కానీ అండ్ నోటిఫికేషన్ రాని వాళ్ళు కూడా నేను అందులో లింక్ అయితే షేర్ చేస్తాను. లైక్ కొన్ని మెటీరియల్స్ కానీ వాటికి సంబంధించి కూడా అయితే అందులో అయితే షేర్ చేస్తుంటారు అన్నమాట. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం పక్కన గంట కొట్టండి. వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. ఇంకా స్టార్ట్ చేద్దాము. వీడియోని అయితే మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకూడదు చూడండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు క్రియేట్ న్యూ మ్యాట్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు 16:9 అయితే సెలెక్ట్ చేసుకొని ఎక్స్పాండ్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను కదా, కొంచెం వీడియోని ఎండ్ వరకు చూడండి అయ్యా ప్లీజ్ గైస్. ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కింద డిస్క్రిప్షన్లోని ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తాను అనమాట. దాని అయితే మీరు సెలెక్ట్ చేయాలి. ఈ విధంగా మనకి బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది అనమాట. నేను దీన్ని ఒక 20 సెకండ్స్ దాకా అయితే దీన్ని నేనైతే ట్రిమ్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం అనమాట, మీరు ఎంతో కొంత అయితే పెట్టుకోవచ్చు. బట్ నేనైతే ఒక 20 సెకండ్స్. గైస్, నెక్స్ట్ మీకు ఏంటంటే ఈ విధంగా ఒక ట్రీ అయితే మీరు సెలెక్ట్ చేయండి అనమాట. ట్రీని సెలెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పైకి స్క్రోల్ చేసేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు దీన్ని కొంచెం పెంచండి. అండ్ దీన్ని కూడా కొంచెం ఎక్కువైతే పెంచండి అనమాట. కొంచెం 100 పెట్టేసుకున్నా పర్వాలేదు. బట్ దీన్ని కొంచెం బాగా లుక్ అయితే పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇంకొంచెం తగ్గించుకోవచ్చు. అంటే మనకి న్యాచురాలిటీగా రావాలంటే దీన్ని ఈ విధంగా అయితే పెట్టుకున్న తర్వాత కొంచెం పెద్దది చేయండి. పెద్దది మనకి ఈ విధంగా అయితే రావాలి గైస్, కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా. ఇక్కడైతే మీరు దీన్ని సెలెక్ట్ చేసేయండి. అంటే లైక్ ఇట్లా సెట్ అయితే చేయండి. నేను ఈ విధంగా అయితే సెట్ చేశాను. కావాలంటే దీన్ని ఇంకొంచెం మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇవి ఇలా తగ్గించుకోవచ్చు, లేదు అంటే ఇంకొంచెం ఇలా కొంచెం రియలిస్టిక్గా ఇంకా కొంచెం అయితే పెట్టుకోవచ్చు అనమాట. కొంచెం నేనైతే కొంచెం ఓకే, ఈ విధంగా అయితే మనకి సరిపోతుంది. అలా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్స్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. నేను ఇంకొక ట్రీ అయితే ఇస్తాను. నెక్స్ట్ ట్రీ వచ్చేసరికి ఇదనమాట. దీన్ని కూడా మీరు ఫుల్గా అయితే డ్రాగ్ చేసాను. డ్రాగ్ చేసేసిన తర్వాత దీనికి ఏంటంటే గైస్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పైకి స్క్రోల్ చేయాలి. ఇక్కడ అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఏం చేస్తారంటే పైకి అయితే స్క్రోల్ చేయండి. లాస్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది కదా, దీనిపైన ట్యాప్ చేసి మీరు ఏంటంటే కొంచెం అయితే కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మీ ఇష్టం ఏ కలర్ అయినా సరే అయితే మీరు పెట్టుకోవచ్చు. నేను సపోజ్ ఇక్కడ పింక్ అయితే పెట్టాను. పింక్ పెట్టిన తర్వాత ఇక్కడ మనకి శాచురేషన్ కూడా కొంచెం చిన్నది అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోవాలి. అంటే లైక్ కలర్ ఎక్కువ రావడానికి. అండ్ దీన్ని కూడా కొంచెం అయితే పెంచండి. ఈ రెండింటిని కూడా అయితే పెట్టుకున్నట్లయితే మనకి ఇంకొంచెం లుక్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దీన్ని ఇట్లాగే చిన్నది చేసేసండి. చిన్నది చేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఇక్కడైతే మీరు దీన్ని సెట్ చేయండి. లైక్ ఇట్లా మనకి ఇక్కడ పెడితే చాలు, ఆటోమేటిక్గా కరెక్ట్గా అయితే మనకి అక్కడ ఫిక్స్ అయితే అయిపోతుంది. అండ్ ఫిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ లేయర్స్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. 3 అయితే ఉంటుంది అనమాట. దీన్ని మీ ఇష్టం అనమాట, కొంచెం పెద్ద చేసుకోవచ్చు, లేదంటే చిన్నది కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని నేను లాస్ట్ దాకా అయితే డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ పర్ఫెక్ట్గా అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేయండి. కరెక్ట్గా ఈ విధంగా ఈ ప్లేస్లో అయితే మీరు దీన్ని సెలెక్ట్ చేయండి. కొంచెం ఇట్లా కొంచెం అటు ఇటుగా పెట్టుకున్న సరే అయితే నో ప్రాబ్లం. ఈ విధంగా ఇక్కడైతే మీరు సెలెక్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేయగానే ఇది మనకి ఓవరాల్గా మంచి లుక్ అయితే వస్తుంది అనమాట. అంటే ఇంకొంచెం పెద్ద చేసి లైక్ చిన్నది చేసి పైకి కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక పిక్చర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి మీరు. లైక్ హీరోయిన్ది కానీ, లేదంటే అంటే లైక్ మీదే చేసుకుంటే హీరోయిన్ది అవసరం లేదు కానీ మీ ఇష్టం ఏదైనా పిక్స్ అయితే పెట్టుకోవచ్చు మీరు. ఇక్కడ మాస్క్ అయితే ఆన్ చేసుకోండి. క్రాపింగ్లోకి వెళ్ళిన తర్వాత అండ్ ఇక్కడ ఫెదర్ అనేది కొంచెం ఎక్కువ అయితే పెట్టుకోండి. పైన మనకి గ్యాప్ ఎక్కువ లేదనుకోండి, అప్పుడు మనం కొంచెం అయితే పెట్టుకోవాలన్నమాట. 33 అట్లా అయితే నేను పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత దీన్ని మీరు ఫుల్గా అయితే డ్రాగ్ చేసేయండి. డ్రాగ్ చేసిన తర్వాత దీన్ని కూడా మీరు ఏంటంటే పైకి ఇట్లా ఇక్కడే తీసుకెళ్ళండి. మీరు కావాలంటే ఇంకా ఫొటోస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మన ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా వరకు అయితే మనం చేసాము. అలాగే కొంచెం చాలా ఈజీగా కూడా అయితే చేసుకోవచ్చు మనం. కాబట్టి కొంచెం చూస్తూ ఉండండి అయ్యా వీడియోస్ అవి పెంచండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. అండ్ నెక్స్ట్ దింపండి యాప్ చేసి పైకి స్క్రోల్ చేసి ఇక్కడ మీరు ఒపాసిటీ అనేది ఒక మినిమం ఒక 50, 53 ఆ విధంగా అయితే పెట్టుకోండి. కొంచెం అయినా సరే మనకి అయితే కనిపించాలి కాబట్టి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ లేయర్స్లోకి వెళ్ళండి అండ్ మీడియాలోకి వెళ్ళండి. ఇప్పుడు ఏంటంటే పిక్చర్ అన్నది మీరు పిఎన్జీ అయితే చేసుకోండి. లైక్ హీరో పిక్చర్ని లేదా హీరోయిన్ పిక్చర్ని, అంటే ఎవరో ఒకళ్ళు అయితే మీ పిక్చర్ని కానీ పెట్టుకున్న తర్వాత దాన్ని మీరు ఒక 10 సెకండ్స్కి అయితే పెట్టుకోండి. 10, 1 అట్లా అయితే మినిమం ఒక 10 సెకండ్స్ అయితే నేను పెట్టుకున్నాను. అండ్ పెట్టుకున్న తర్వాత దీనికి ఎక్కువ లుక్ రాలేదనుకోండి, పైకి స్క్రోల్ చేసి ఇక్కడ మీకు ఏంటంటే కలర్ ఫిల్టర్లోకి వెళ్ళండి. అండ్ ఇక్కడ బేసిక్లోకి వెళ్ళి ఇక్కడ B03 అయితే ఉంటుందన్నమాట. దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా కలర్ అనేది అయితే కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. కావాలంటే ఇంకొంచెం అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళి కొంచెం బ్రైట్నెస్ అది కూడా అయితే ఇక్కడ ఇంక్రీజ్ అయితే చేసుకోండి. బట్ ఆల్మోస్ట్ సరిపోతుందండి. నేను కావాలంటే ఇంకొంచెం అయితే ఇంక్రీజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ విధంగా ఇక్కడైతే సెట్ చేయండి గైస్. పర్ఫెక్ట్గా ఇక్కడ సెట్ చేసి
ఇప్పుడు స్టార్టింగ్కి రండి. నేను స్టార్టింగ్కి వచ్చిన తర్వాత ఇక్కడ కీప్ అండ్ ట్యాప్ చేయండి. కీప్ అండ్ ట్యాప్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఏంటంటే స్లోగా తీసుకొచ్చేసి ఇక్కడ 5 ఎక్కడైతే ఉంటుందో 5 దాకా అయితే తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు స్లోగా పిక్చర్ని ఎలా పట్టుకొని మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఈ విధంగా అయితే మీరు ఇక్కడ మూవ్ అయితే చేయండి. నేను మూవ్ ఇంకా కొంచెం సెంటర్లో అయితే పెట్టానులేండి ఆ వీడియోలో, బట్ మీ ఇష్టం ఎలాగైనా సరే పెట్టుకోవచ్చు. ఈ మాత్రం ఇక్కడ దాకా అయితే తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మళ్ళీ స్లోగా అలాగే తీసుకొచ్చేసి లాస్ట్ దాకా అయితే వెళ్ళిపోండి. లాస్ట్లో బట్ ఏంటంటే చిన్నదైతే ఉంచండి. అండ్ మళ్ళీ పిక్చర్ని ఎట్లా పట్టుకొని సింపుల్గా ఈ విధంగా అయితే మీరు మూవ్ అయితే చేయండి. మళ్ళీ బ్యాక్ ఏదైతే పొజిషన్ ఉందో అదే పొజిషన్కి సేమ్ అయితే తీసుకెళ్ళిపోండి. తీసుకెళ్ళిపోయిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. జస్ట్ ఈ విధంగా వస్తుంది అండ్ ఈ విధంగా మళ్ళీ బ్యాక్ అయితే వెళ్తుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మీరు పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ వేరే పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు పేన్ చేసుకుంటారు కదా, ఇప్పుడు మళ్ళీ సింపుల్గా లేయర్స్లోకి వెళ్ళి మిడిల్లోకి వెళ్ళండి. ఇంకొక పిక్చర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సింపుల్గా చేసుకోవచ్చు. మనం removebg.comలోకి వెళ్ళి అయితే చేసుకోవచ్చు. ఒకటైతే సెలెక్ట్ చేయండి. నేను అనదర్ పిక్ కూడా అయితే సెలెక్ట్ చేశాను కదా, బట్ లైక్ కొంచెం ముందుకైతే రండి. ముందుకు వచ్చేసిన తర్వాత జస్ట్ ఏంటంటే మీకు కావాల్సిన సైజులోకి అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇంకొంచెం పెద్ద చేయండి. పెద్ద చేసి ఈ విధంగా మనం కిందకైతే పెట్టండి. లైక్ 3 కావాలంటే కొంచెం జరుపుకోండి, నో ప్రాబ్లం. మీకు కావాల్సిన లెంత్కి అయితే వీడియో పెట్టుకుంటారు కదా, అక్కడ దాకైతే మీరు దీన్ని పిక్చర్ని అయితే పెట్టేసుకోండి. ఇది మనకి ఇక్కడ దాకా సరిపోతుంది కాబట్టి ఓకే, ఇక్కడ దాకా అయితే నేను కట్ చేసేస్తున్నాను. ఓకే, అండ్ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్కి రండి. స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏది పిక్చర్ ఈ విధంగా ఉంది కదా, ఓకే, కీ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత కొంచెం ఈ విధంగా ముందుకు వచ్చేసి కరెక్ట్గా మనం ఇక్కడ 15 సెకండ్స్కి అయితే రావాలి. 15 సెకండ్స్కి వచ్చిన తర్వాత తెలుసు కదా యాజ్ ఇట్లా మీరైతే ఫోటోని ఎట్లా పట్టుకొని జస్ట్ ఈ విధంగా స్లోగా అయితే దీన్ని మూవ్ చేసుకోండి. మీరు స్లోగా చేయండి, నో ప్రాబ్లం. ఈ విధంగా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లాగే స్లోగా మళ్ళీ ముందుకు వెళ్ళండి అండ్ చిన్న గ్యాప్ అయితే ఉంచండి. అండ్ ఇట్లా పట్టుకొని కొంచెం ఈ విధంగా స్లోగా ఈ విధంగా మీరు బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేస్తే ఇది కూడా మనకి సేమ్ ఇదే విధంగా లుక్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఈ విధంగా లుక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు లేయర్స్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. నేను కింద డిస్క్రిప్షన్లో ఇంకొకటి అయితే ఇస్తాను, దాన్ని అయితే సెలెక్ట్ చేయండి. లైక్ చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. దీన్ని మీరు ఈ విధంగా జూమ్ అయితే చేయండి. జూమ్ చేసిన తర్వాత అండ్ పైన మనకి రొటేట్ అయితే చేయండి. దీన్ని ఈ విధంగా రొటేట్ చేసిన తర్వాత దీన్ని ఇంకొంచెం జూమ్ చేయండి. జూమ్ చేసేసి పైకి స్క్రోల్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి ఇక్కడ స్క్రీన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి సింపుల్గా కొంచెం కిందకైతే పెట్టుకోండి. లైక్ ఇంకొంచెం కిందకైతే ఏ విధంగా సెట్ అయితే చేసుకోండి. పర్ఫెక్ట్గా ఉండాలి ఇది. ఓకే, పర్ఫెక్ట్గా ఈ విధంగా అయితే మీరు సెట్ చేసేయండి దీన్ని. అండ్ ఈ విధంగా సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ లేయర్స్లోకి వెళ్ళి నేను మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత మనకి ఇంకొకటి అయితే ఉంటుంది అనమాట, ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఆ ఎఫెక్ట్ని అయితే మీరు సెలెక్ట్ చేసి ఫుల్ స్క్రీన్కి అయితే అడ్జస్ట్ చేయండి. అండ్ పైకి స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ పై ట్యాప్ చేయండి. ఇన్కేస్ దేనికైనా సాంగ్స్ ఉంటే మాత్రం రిమూవ్ చేసేయండి. అండ్ మళ్ళీ లేయర్స్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. నేను కింద డిస్క్రిప్షన్లో ఇంకొకటి అయితే ఇస్తాను అనమాట, లైక్ అదే మనకి లిరిక్స్, దాన్ని కూడా ఇక్కడ బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా అయితే మీరు దీన్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదంటే మనకి ఈ విధంగా ఈ ప్లేస్లో కూడా అయితే పెట్టుకోవచ్చు అనమాట, మీ ఇష్టం. ఇక్కడైతే మనకి కొంచెం బ్లాక్ అయితే ఉంటుంది, అక్కడ కూడా పైన కూడా మనకి బ్లాక్ అయితే ఉంటుంది. అండ్ ఈ విధంగా మీరైతే సెట్ చేయండి. సెట్ చేసిన తర్వాత మళ్ళీ మీడియాలోకి వెళ్ళి నేను కింద ఇంకోటి అయితే ఇస్తాను, అదేం లేదు మనకి బార్డర్ అనమాట. దీన్ని పెట్టేసి మీరు ఫుల్ స్క్రీన్కి అయితే అడ్జస్ట్ చేసి సింపుల్గా ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. వీడియో అసలు లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.